తాగించాలు ముందు తిను. సరే పెట్టు. రే బంధు, ఇప్పటికి 10 ప్లేట్లు తిన్నావు, ఇంకేమైనా తింటావా? పార్సల్ కట్టించి ఇంటికి వెళ్ళి తింటా. సందులు గొంతులు మొత్తం తిరిగేశాం. వైజాగ్ వదిలి పారిపడేడు. హలో అక్క, నువ్వు కొంచెం త్వరగా ఇంటికి రారా, నాకు బాగా కడుపులో నొప్పిగా ఉంది. సరే సరే నేను వచ్చేస్తాను. అన్న అడుగు వాడే. నువ్వు వాడా వీడా వాడా ఆడని చెప్పాను కదా, ఎప్పుడో చెప్పావు. తలాడించాను కదా. వాడు నిన్ను కొట్టడం కరెక్టేరా? వెళ్తాడు కుమ్ముతాడు. చల్లి రే ఎవరా మీరు? రే మామ, ఇంకో ఆటో వచ్చిందిరా. శేఖర్ రా, వెనక్కి రా. రే అయిపోతారు నాకు. ఆడండ్రా ముగ్గులేస్తున్నాడు. ముగ్గులేయటం కాదమ్మా, స్కెచ్ స్కెచ్. నువ్వే వెళ్ళు. సరే ఇద్దరం ఉంటాం. ఏమరా ఏంట్రా? వచ్చారా? శేఖర్ నువ్వు వెళ్ళరా. కేవలం తీసుకొస్తాను. ఏదో ఒకటి చేయి, ఎల్లు. డబ్బులతో పోయావు కదరా, వెళ్ళి బయటికి చేయి. వెళ్ళి మనం చంపు. ఎవర్రా వాళ్ళు రాజును పొడిచింది? తెలీదు బాబాజీ. నీకు తెలుసారా? బాబాజీ నిజంగా నాకు తెలియదు బాబాజీ. రై మల్లిగా, బాబాజీ 2 రోజుల్లో రాజును పొడిచింది ఎవరో నాకు తెలియాలి. రాజు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఓకే మేడం, ఈ ఫ్లోర్ కి షిఫ్ట్ చేశాను. వీడు డిశ్చార్జ్ అయి బయటకు వచ్చే లోపల వాళ్ళందరినీ చంపి పాతేయాలి. సరే అర్థమైందా? ఇంత చిన్న మ్యాటర్ మీరెందుకు? వీడేట్రా ఇది చిన్న మ్యాటర్ అంటాడు? మేము హ్యాండిల్ చేస్తాం. పొడిచింది మన రాజును రా. ఈసారి మాత్రం తప్పు జరగడానికి వీలేదు. పర్వాలేదు, మీరు కూర్చోండి. రే ఏంట్రా రారా. నన్ను ఇక్కడే కూర్చొని తినమనిందిరా. బాగా నొప్పిగా ఉందా? పర్వాలేదండి. సారీ, నా వల్లే కదా ఇదంతా జరిగింది. అయ్యో నాకేం కాలేదండి. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావని బాధపడాలో, లేదా నువ్వు వాళ్ళలాగే రౌడీవని బాధపడాలో తెలియడం లేదు. పుట్టుకతో ఎవరూ చెడ్డవారు కారు, పరిస్థితులే వాళ్ళని చెడ్డవాళ్ళుగా మారుస్తాయి.
మరి నువ్వే పరిస్థితుల్లో ఇలా అయ్యావో కానీ నిన్ను చూస్తే నువ్వు మంచివాడిలా, నీకు మంచి మనసున్నట్టు కనిపిస్తోంది. ఏంట్రా ఇదిలా క్లాస్ పీకుతోంది అనుకుంటున్నావా? అంటే ఎలాగైనా బతకాలన్నది ఒక పద్ధతి, ఇలాగే బతకాలన్నది నా పద్ధతి. నువ్వు కూడా మంచిగా మారిపోవచ్చుగా. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా? నాకే తెలీదు. నువ్వు మంచిగా మారావంటే నీ కూడా ఉన్నవాళ్ళు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు అందరూ సంతోషిస్తారు. నేను కూడా సంతోషిస్తాను. ఉన్నట్టుండి ఏమిటైందో అమ్మాయి మాయ తగలగానే అనుకోకుండా కొత్త వింటేదో చిటికెల్లోన చదిగిపోయే చుట్టూలోకం ఉన్నదో లేదో కిచ్చాకైనా గుర్తు రాదే అబ్బాయి గారి మనసుకేమైందో చెప్పేవారు ఎవరు లేదే. ఈ రాజు గారు ఎక్కడ 10 రోజుల నుంచి కనపడట్లేదే. ఎవరినో కొట్టుంటాడు, పోలీసులు తీసుకెళ్లి లోపల పడేస్తుంటారు. నువ్వు రావే. రాజు ఏంట్రా ఇది? రే నువ్వేంట్రా ఈ టైంలో? నువ్వు వచ్చిన తిరిగి డౌన్ వచ్చాను. పద ఇంటికి వెళ్దాం. ఏంట్రా వర్షంలో తడుస్తూ అనాథలాగా? అనాథ కాదు కాబట్టి ఇక్కడ ఉన్నాను రా. ఏమంటున్నావురా? అమ్మ చెల్లి వదిలి ఎలా రనరా? అమ్మ చెల్లా? అమ్మా, రేపు మీ వారి కర్మకాండకు తెప్పించవలసిన సరుకుల లిస్టు, కనీసం 100 మందికి భోజనాలు, మా సంభావనలు అవి ఇవి కలిపి తక్కువలో తక్కువదన్నా 10 నుంచి 15 వేలు అవుతుంది. ఏ చిన్న తేడా రాకూడదు. ఎందుకంటే పోయిన మీ వారి ఆత్మ శాంతించాలి కదా. రేపు ఉదయాన్నే నేను మిగతా పనులతో వచ్చేస్తానమ్మా. ఉంటానమ్మా. ఏంటిదమ్మా? పంతులు గారు అన్నది విన్నావు కదా. ఇంతకన్నా నా దగ్గర ఇంకే ఉంది. రేపైనా తీసేయాల్సిందే కదా బాబు. ఆయనే పోయాక ఇది మాత్రం ఎందుకు? ఈ అవసరమైనా గడిస్తే వెళ్ళి బాబు. ఏడుకోమ్మా, ఊరుకోమ్మా, ఏడుకోమ్మా. ఏమిటమ్మా ఇది? నా కర్మగాలి కర్మకాండకు వచ్చినట్లుంది. కర్మకాండకు కావలసిన సరుకులు లేవు, కర్మ చేయాల్సిన నీ కొడుకు రాలేదు. ఇందుకు వస్తాడా రాడా? అది ఏంట్రా, పంతులు గారు చెప్పిన సరుకులేవి తేలేదా? ఏంటి తెచ్చేది నా బంద? చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు చద్దనం పేసేసుకుని. ఇక తద్దనం పెట్టినట్టే. చెప్పరా, తెచ్చావా లేదా? చెప్పవేరా, పొద్దు నుంచి టిఫిన్లు కాఫీలు లేకుండా ఉన్నావు. స్వాతికి ఫీజు కట్టి. ఇప్పుడు అదంత అవసరమా? అదే అవసరం, ఈ కార్యం కాదు. మాకు తండ్రిగా నీకు భర్తగా ఆయన వెలగబెట్టింది ఏం లేదు. అరే నేను కష్టపడి స్కూల్లో గోల్డ్ మెడల్ తీసుకుంటే దాన్ని తీసుకెళ్లి తాకడి పెట్టాడు. ఆయన అప్పుల కోసం నన్ను పనులు పెట్టి నా చదువు పాడు చేశాడు. ఆఖరికి పెళ్ళం చీరమ్మి సారా తాగి ఆ పెద్ద మనిషికి ఇన్ని వేలు పెట్టి కర్మ చేయడం అవసరమా? ఆ డబ్బు ఏదో దీన్ని చదువుకు పెడితే నాలా కాకుండా కనీసం ఇదైనా బాగుపడుతుంది. ఒరే, మొగుడు చస్తే మూల కూర్చుంది తప్ప పిండమైనా పెట్టలేదని నా మొహాన ఊస్తారా? పిండమైతే పిడిగిడి మెతులు కాకి పెడేస్తే చాలు. ఆయన చేసిన పనికి అదే ఎక్కువ. దానికి నీ తాళ్ళు పొట్టి అమ్మక్కర్లా. అయ్యో అయ్యో అయ్యో, తండ్రి కర్మ మానేసి ఆడపిల్లకి ఫీజు కట్టాడంట. మీ తండ్రి ఆత్మ శాంతిస్తుంటే ఆ పాపం మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆయన ఎంత చెడ్డవాడైనా మీ తండ్రి. అసలు వీడు ఆ తండ్రికి పుట్టాడో లేదో. అబ్బా, ఆయన ఎందుకు కొట్టావురా? నీ మూలంగానే ఇన్ని మాటలు పడాల్సి వచ్చిందిరా. పోరా బయటికి వెళ్ళు. నేను చెప్పేది బయటకు పోరా. అమ్మా, ఇంకా నీ దారి నీది, మా దారి మా. బయటికి పోరా. పో, పో, పోరా బయటికి. కానీ అమ్మకి నేనంటే చాలా ఇష్టం రా. ఎప్పుడు ఏదో గొడవ సాకుతో నాతో మాట్లాడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉంటుందా ఏంటి? ఏదో ఒకరోజు అమ్మ మంచి మరి నన్ను పిల్లలనిపిస్తే అప్పుడు నేను ఇక్కడ ఉండాలి కదరా. రైట్, లేట్ అవుతుంది, నువ్వు ఇంటికి బయలుదేరు.
మనకి ఇవన్నీ చల్తా. అమ్మా అన్నయ్య వర్షంలో తడిచిపోతున్నాడమ్మా. తడవని వాడు చేస్తున్న ఈ తప్పులు కరిగిపోవాలంటే ఇంకెన్ని వానలు పడాలో.